విక్రమ్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Subscribe to Vikram TV. Please like, share and subscribe to Vikram TV. శ్రీదేవి డ్రామా కంపెనీ ఉంది, షో ఉంది కదా, చూస్తుంటారు కదా ఈటీవీలో వచ్చేది. ఎందుకు చాలా మంది ఇప్పుడు వచ్చిన వాళ్ళు 1 మిలియన్ కానీ 10 మిలియన్లు కానీ 5 మిలియన్లు పోయిన వాళ్ళే చాలా వరకు శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్తున్నారు కదా. మళ్ళీ మీరు కనిపించలేదు, ఎప్పుడో ఒకసారి చూసిన షోలో కొద్దిగా ఒక లైన్ ఏదో కొద్దిగా కనిపించారు. తర్వాత అసలు ఒక మంచి పాటతోని కానీ శ్రీదేవి డ్రామా కంపెనీకి వెళ్ళింది దాఖలాలు లేవు. మంచి టాలెంట్ వాళ్ళకి సపోర్ట్ చేస్తుంటారు కదా, నీకు ఫోన్ రాలేదమ్మా అక్కడి నుంచి? ఫస్ట్ కెమెరా పాట ఇట్ కాగానే వచ్చింది, ఫోన్ వచ్చింది కానీ మేము మా ఎవరు కొట్టిస్తారు కొంచెం ఆగక్క మళ్ళీ పోదాం అన్నారు. ఇక అక్కడనే ఆగిపోయినాం. మేము వాళ్ళు చెప్పినప్పుడు మేము టైంకి వెళ్ళలేదు కాబట్టి ఇంకా ఆగిపోయినామాట. ఒకసారి ఏదో కనిపించినట్టున్నావు, ఏ ప్రోగ్రామ్ అది? ఒకసారి ఒక సీన్ మాస్టర్ ఉంటాడు మా ఊరు సైడే అన్న ఉండి, అక్క నిన్ను ఒక్కసారైనా పరిచయం చేపిస్తారు అక్క నా తరపున, మీరు రమ్మ అన్నప్పుడు రాలేదు, మరి అప్పుడే పాట ఇట్టు కాగానే మీకు ఫోన్లు చేసిన, ప్రొడ్యూసర్ కూడా చేసిన, మీరు టైంకి రాలేదు అక్క రా అంటే వాళ్ళు ఎంబడ వేరే ప్రోగ్రామ్ ఉంటే వెళ్ళాను. ఇంద్రాజ మేడంని ఇంకా అందరినీ కలిసిన, వాళ్ళ పేర్లు సరిగా వస్తలేవు కానీ అందరిని కలిసిన, సెల్ఫీ దిగిన ఫోటో చాలా మంది దాంట్లో సరిగా పేరు. అంటే నువ్వు ఇంత స్టూడియోలో వాడేదానివి, పొలాల్లో వాడేదానివి కదా. అంటే శ్రీదేవి డ్రామా కంపెనీకి ఫస్ట్ చూడగానే పెద్ద లైట్లు, కెమెరాస్ అవి ఏమనుకున్నావు? ఒక్క లైన్ వాడన్నారు, కొంచెం కొంచెం వేరే కూడా వాడినా. ఈ పాట మొత్తం పర్మిషన్ తీసుకున్నాకనే నేను మళ్ళీ పిలుస్తాం, నీకు మంచి అవార్డు ఇస్తామని చెప్పారు. కానీ ఇంకా ఫోన్ రావట్లేదు అని నేను అనుకుంటా. ఇంకా అందరూ ఏమంటారు, వాళ్ళు పిలిచిన టైం పోలేదు కాబట్టి వాళ్ళు ఇంకా వదిలేసిరేమో, మేము మంచి మేనేజర్ తోటి మాట్లాడతాము. కొందరు ఫోన్లు చేసి అడుగుతారు నాకు, ఉషక్క మరి మేము మాట్లాడతాం వెళ్తావా అంటారు. సరే అంట ఉంది కదా. అందరు ఒక 2 మిలియన్లు పోనోళ్ళే వెళ్ళిపోతారు, 4 మిలియన్లు 5 మిలియన్లు 3 మిలియన్లు పోయిన వాళ్ళు ఒక నెల. నాదేమో 100 మిలియన్లు 40 30 20 అట్లా పోయినప్పుడు మరి నాకుంటదా? పోవాలని ఉంటది. కానీ అందరు అంటారు, నువ్వు మంచి సెలబ్రిటీ, నీకు మంచి పేరు వచ్చింది, పోయిన సంతోషం పోకున్న సంతోషం అక్క, నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు అంటారు. కానీ అప్పట్లో సింగర్ ఉషా గారు ఉండేది, ఇప్పుడు ఫోక్ సింగర్ ఉషా అని పేరు వచ్చేసింది. ఎలా ఫీల్ అవుతావు? ఉషా గారు తెలుసు కదా నీకు? తెలుసు. ఇతను పాటలే వాడిపించుకోవాలి మేము అసలు. సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సీరగటిన చూడవనా సింగులన్న చూడవా, సింగులన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కుమురయ్య, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమురయ్య. అరే బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు పెట్టిన చూడవనా బొమ్మలనన్న చూడవా, బొట్టు నన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కుమురయ్య, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కుమురయ్య. గజులు పెట్టిన చూడవనా సేతులన్న చూడవా, గజులు పెట్టిన చూడవనా సేతులన్న చూడవా, గాజులన్న చూడకుండా నన్నన్న చూడవో, ఏం పిలగ కొమురయ్య, ఎటో ఎల్లుతున్నవో ఏం పిలగ కొమురయ్య. ఈ పాట కూడా 40 మిలియన్లు ఉంటుంది. ఓకే, ఎట్లా రాస్తావు అమ్మా ఇవన్నీ? గాజులు, బొట్లు, బొమ్మలు? ఇది నేనే రాసిచ్చిన. అనిల్ అన్న అని ఉంటాడు. అక్క నేను ఇంటికి వెళ్ళాను, పండుగుండే పెద్దల పండుగనో ఏదో ఉన్నది. అక్క అర్జెంట్ వచ్చి పాట పాడుకో, అర్జెంట్ వచ్చి నువ్వు రేపు పాడాలంటే పాడాలి. అంతకుముందే రాపించిన సాంగ్. అంటే ఊరికి వెళ్ళి వచ్చిన, మహబూబ్నగర్ నుంచి వచ్చిన, సిరిసిల్లలో పోయి పాడొచ్చు. మహబూబ్నగర్ సిరిసిల్లకి వెళ్ళారు మీరు? స్టూడియో అని ఉంటది ప్రవీణ్. కానీ ఇవన్నీ బాగానే ఉంది, మళ్ళీ ఇవన్నీ మంచిగా ఫోక్ సింగర్ గా పేరు తెచ్చుకున్నావు. సినిమాలో అవకాశాలు ఏమి వస్తలేవా? వచ్చింది, ఇప్పుడు సినిమాలలో ఒక పాట రాసిన కదా. సినిమాలో వేసేటోళ్ళు, సినిమాలు అంటే వాళ్ళు సుడిగాలు సుదురు పాట ఇట్టైనా 15 రోజులకు ఫోన్ చేసిండు. వాళ్ళ డైరెక్టర్ ఉంటాడు కదా అని చేసిండు. మళ్ళీ ఉషా గారు నీ ఆధార్ కార్డు పెట్టండి అని. ఎందుకు అని అన్న అంటే, నీకు క్యారెక్టర్ ఇస్తాము అని అన్న. దాంట్లో చిన్నది ఒక లైన్ కనిపించాలా, నువ్వు ఒక పాట కూడా పాడాలన్నారు. సరే అన్న. ఇక ఏజ్ తక్కువ ఉంది అన్నారు, ఆధార్ కార్డు చూసి. అంటే కనకవంత ఏజ్ 60, పెద్దోళ్ళు కావాలి, నీకు సెట్ అయితే ఏదన్నా ఉంటే మేము చెప్తాము. అప్పుడు అనుకున్నావు నేను పెద్దదాన్ని అయిపోవాలి. ఏం వద్దులే, పాట గురించి అయితమ్మా, దేవుడు ఇచ్చినప్పుడు వచ్చినాము, మళ్ళీ దేవుడు తీసుకుపోయినప్పుడే పోతాం. అంతే. సుడిగాలు సుధీర్ సినిమా తీసిండు. అవును, ఆ సినిమాలో మిస్. అయ్యో, వీళ్ళందరూ కలుస్తుంటారా? కనకవ, భిక్షమమ్మ వీళ్ళందరూ క్లోజ్. నేను వెళ్ళొస్తా కదా, మొన్న దీపావళి రోజు వెళ్ళొచ్చాను, లక్ష్మీ పూజలకు వెళ్ళొస్తా. అవ్వ కలుస్తుంది, నీకు ఎవ్వరు లేరు ఉషమ్మ, నువ్వు అన్నం దీని ఫస్ట్ అంటే ఇంటికి వెళ్తే. అవ్వ పాపం చాలా మంచి కనకవ్వ. మేము కలిసి ప్రోగ్రామ్ చేసినాం కదా. ఏ ప్రోగ్రామ్ అమ్మా? హరీశ్రావు ప్రోగ్రామ్, సిద్దిపేట సభకు పోయినాం. నేను కనకవ్వ బతుకమ్మ సాంగ్ చేసినాం, మైక్ టీవీలో యాక్టింగ్ చేసినాం. ఏదో ఒక బతుకమ్మ సాంగ్ వాడు కనకవ్వ గారితోనే పాడినా? కనకవ్వ నేను నలుగురం పాడినా మా పాట.
మేమే హీరోన్లం మేమే సింగర్లం. అచ్చా ఓకే. తంగేడు పూలల్లా ఓ అక్క మన తల్లి గారి ఇంటికి వస్తేమో అక్క రంగు రంగు పూలన్నీ ఓ చెల్లె పాడేటప్పుడు గుర్తుంటది. వేరే వాళ్ళు రాసింది పాడిరు మీరు. ఓకే. ఇప్పటికి ఎన్ని పాటలు పాడావు మొత్తం? 100కి దగ్గర ఏంటి? 100కి దగ్గర. నేను రాసినవే 20 రాసినాయి మధ్యలో. సెంచరీ కొట్టేసినావు. ఇక వేరేటలో ఒక 30-40 దగ్గర వాడింట. నా ఒక 20 నేనే రాసిన సపరేట్. ఇంకా వేరే నా పాటలు రాసినవి కూడా అవి ఒక 30-40 పాడతా. నా ఛానల్ కి ఎట్టింది. నా ఛానల్ ఛానల్ పెట్టావా? కంగ్రాచులేషన్, ఆల్ ది బెస్ట్. మంచిగా ఎదగాలి, అన్ని మిలియన్స్ పోవాలి మీ ఛానల్. అందరు అంటారు నువ్వు ఛానల్ పెట్టు అంటారు. ఏ పాట మంచిగా ఉంది నాకే అనిపిస్తలేదు. అవును. ఇక అందరు వేరేటోళ్ళకే మంచిగా ఉన్నాయి పాటలు. నాదే ఇంకా ఏమో దేవుని దయలో మంటేషన్ అయింది. దుర్గమ్మ దయ ఇంకెట్లా చేస్తుందో అమ్మ దయ. ఏ పాట పెట్టారు మళ్ళీ మీ యూట్యూబ్ లో? నా ఛానల్ కా నేనే రాపిచ్చిన. కాకపోతే లిరిక్స్ రాసినందుకు చదువు రాదు కదా, రాసినందుకు నా పేరే అన్నారు. వాళ్ళ పేరే ఇప్పించి నా ఛానలే కదా. వేరేటోళ్ళకు నేను రాపిస్తా కాబట్టి నా పేరే కంచరోల పాటలో నా పేరే ఉంది లిరిక్స్. అదే అదే. ఇప్పుడు మీ ఛానల్ పాట పాడండి. పాడతా తప్పకుండా. ఉషక్క పోక్స్ అని పెట్టిన ఛానల్ పేరే. సూపర్. ఫస్ట్ పాట ఇదే. ఎక్కవే రాదమ్మ ఎలరటి బండి వెళ్ళిపోదమే రాదమ్మ తిరుపతి బండి అన్నాలుండరోయ్ ఓ బావా జిటిమిటిలయ్యా అద్దులుండురో ఓ బావా జిటిమిటిలయ్యా ఎక్కవే రాదమ్మ బుల్లటి బండి వెళ్ళిపోదమే రాదమ్మ ఎములడ మనము రాను రో ఓ బావా జిటిమిటిలయ్యా అక్కలున్నరోయ్ ఓ బావా జిటిమిటిలయ్యా. ఈ పాట నా ఛానల్. ఇవి అన్ని పదాలు ఎట్లా జిటిమిటిలు అయ్యా అంటే ఏంటిది? అది ఒక్క లైన్ ఒక అవ్వ వాడింది మా ఊర్లోనే. ఇట్లా వలస పనికి పోయినప్పుడు సిమెంట్ మోసుకుంటా ఒక పాట వాడుకుంటానే సంచి ఎత్తుతుండ్రు నెత్తి మీద. ఇద్దరం పందెం వేసుకున్నాం. నువ్వు చిన్న పిల్లవు నేను ముసల్లాని, నా సరిగితే నువ్వు 2 సంచులు ఎత్తాలని పోటీ. ఆమెకు 2 సంచులు ఎత్తిరు, సంచి మీద సంచి నాకు పెట్టిరు. ఇద్దరం కలిసి తీసుకపోయి గోధుమ కానియాలి. ఇద్దరం గోధుమ దగ్గర పోయి ఇట్లా వేయాలని 2 సంచులు పందెం వేసుకుంటే ఈ పాట వాడింది అవ్వ. ఒక లైన్ మర్చిపోలేదు, అది పాట రాపించింది. ఓకే. అప్పుడే రాపించుకున్నా నీ యూట్యూబ్ ఛానల్ లో పెట్టించుకున్నా. నా ఛానల్ పెట్టింది. ఎన్ని సాంగ్స్ పెట్టారు ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్ లో? ఒకటే సాంగ్, ఇంకా 2 మ్యూజిక్ అయినాయి. ఒకటి కంప్లీట్ అయింది, ఇంకొక రికార్డింగ్ అయింది. ఇంకా చేస్తా ఒక 4 పాటలు అనుకో చేస్తా. అంటే ఇంత కష్టపడుతున్నావు కదా, ఇన్ని పాటలు పాడుతున్నావు, ఎంత సంపాదించుకున్నావు? ఏం సంపాదన లేదు. ఇక పాటకు డ్రెస్ చేంజ్ చేయాలి. నెలలో 2-3 రాస్తా. 10 రాస్తానన్నా 1 లక్ష వస్తాను. అంత వాళ్ళ ప్రొడ్యూసర్లు కూడా అడగాలి కదా, అడుగుతారు మస్తు కానీ రాష్ట్రాలు కావాలి కదా. అవును. అది నేను వెతకాలి. మళ్ళీ యూట్యూబ్ లో రాని పాటలు రాయాలి, యూట్యూబ్ లో పెట్టని లైన్ పెట్టాలి. ఇప్పుడు ఏం నడుస్తుందో అది రాయాలి. ఇంకా అది మస్తు ఉంటది కథ. పాడడం వీజ్ గాని రాసేది కష్టం. ఎవరు రాస్తారు మీకు? హెల్ప్ ఎవరు చేస్తారు? హెల్ప్ నాకు తెలిసిన తమ్ముళ్ళు గాని ఒక చెల్లెలు గాని పిలిపించి వాళ్ళ దగ్గర పోతా. నేనే పోతా, తమ్ముడికి పాట రాయి, నీకెంత నువ్వు అంతిస్తా, ఒక వేరేటోళ్ళకి ఎందుకు బతికితాం, మనమే రాసుకుందాం కదా అంట. సరే రాసిస్తాం రాక అంటే లిరిక్స్ నేను చెప్తే వాళ్ళు రాస్తారు. ఓకే.